నెల్లూరు జిల్లా మరిపాడు మండల కేంద్రంలోని మోక్ష హెచ్పీ గ్యాస్ గూడెం నందు ఆత్మకూరు నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ కంది మల్లికార్జున రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం లబ్ధిదారులకు 120 గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ కంది మల్లికార్జున రెడ్డి ఆయన మాట్లాడుతూ మోదీ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం పేదరిక నిర్మూలనకై అనేక కార్యక్రమాలు చేపట్టిందని, గ్రామ స్థాయిలో జరిగే ప్రతి ఒక్క అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం ఉందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు సాయం చేస్తుందని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం ఎంతో తోడ్పాటునిస్తుందని, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మరోసారి సంపూర్ణమైన మెజార్టీతో అధికారంలోనికి వస్తుందని, బడుగు బలహీన వర్గాల పేద ప్రజల అభివృద్ధికి భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మరియు మరిపాడు మోక్ష హెచ్పీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ తిరుపతమ్మ మనోహర్ పాల్గొన్నారు. అంటే ప్రతి మహిళ మనం ఉదయాన్నే పొలానికి వెళ్ళో లేకపోతే పొలంలో పనులకి వెళ్ళి సాయంత్రం వచ్చి ఈ కట్టెల పొయ్యి మీద వంట చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. మన భారతదేశంలో ఉండేటువంటి నిరుపేద మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి నేను ఏ విధంగా సహాయం చేయాలని ఆలోచించిన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక్క రూపాయి డబ్బులు లేకుండా మీ అందరికీ మనకి గ్యాస్ ఉచితంగా ఇవ్వడం జరిగిందమ్మా. మీరు అందరూ ఇక్కడికి వచ్చి తీసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇవి కాకుండా మనకి ఈ మధ్య మీటింగ్లో చెప్తా ఉన్నారు, ప్రతి ఇంటికి వ్యాన్ వచ్చిందిగా, మీరందరూ చూసారమ్మా. ప్రతి ఇంటికి మన ఈ లైట్ కూడా ఒకటే త్వరగా ఇస్తే కిట్గా ఇచ్చినట్టు ఉంటుందని వాళ్ళు 300 రూపాయలకి కొనుక్కొచ్చి పెట్టారు. మీరు ఫ్రీగా ఈ కావాలన్నా కూడా ఇవి తీసుకెళ్ళండి. లేదు మాకు లైట్ కూడా కావాలంటే 300 రూపాయలు అంటే చెల్లించి మేము వికసిత భారత్ సంకల్ప యాత్రకి వెళ్తేనే వీళ్ళు మాకు గ్యాస్ రాలేదయా, మాకు ఇవ్వలేదని నాయుడుపల్లి కదా, నాయుడుపల్లి వాళ్ళు మాకు చెప్తే మేము కూడా ఈ గ్యాస్ వారికి చెప్పి ఈ రోజే వచ్చింది. ఇలాంటివి ఈ పథకాలందరినీ ఇంకా మన వాళ్ళు తెలియకుండా ఈ ఊరి దగ్గర ఉండే వాళ్ళకి కూడా తెలియజెప్పి వినియోగించుకోవాల్సిందా, ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి తప్పకుండా. ఎక్కడికి వెళ్ళినా మన రాష్ట్రమే కాదు, పక్క రాష్ట్రాల్లో చెన్నైకి పోండి, లేదంటే బెంగళూరు కానీ కర్ణాటక, ఢిల్లీ పోయినా ఆ కార్డు తీసుకుని పోయి హాస్పిటల్లో చూపిస్తే ఏ జబ్బులకైనా 5 లక్షల రూపాయల వరకు ఒక్క రూపాయి కట్టడం అవసరం లేదు. ఏం బాగలేకపోయినా సంవత్సరానికి 5 లక్షల రూపాయలు, ఈ సంవత్సరానికి 5 లక్షలు చూపించుకుంటే మళ్ళీ మరుసటి సంవత్సరం మనకు బాగలేకుండా వచ్చినా మళ్ళీ 5 లక్షల రూపాయలు చెల్లుబడి అవుతుంది ప్రతి మనిషికి. ఇలాంటి స్కీమ్లో రైతుల కోసం ఆయన ఇచ్చే 6,000 రూపాయలు అకౌంట్లో వేస్తూ ఉన్నాడు ప్రతి సంవత్సరానికి 3 దఫాలుగా. కంది మల్లికార్జున రెడ్డి, ఆత్మకూరు అసెంబ్లీ కన్వీనర్ బీజేపీ. ఈరోజు ప్రధానమంత్రి ఉజ్వల గ్యాస్ స్కీమ్ కింద మన మర్రిపాడు మండల నిరుపేద మహిళలకు 126 గ్యాస్ సిలిండరు పంపిణీ చేయడం జరిగింది. ఈ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 9.5 సంవత్సర కాలంలో నిరుపేదల కోసం అనేకమైన పథకాలను తీసుకొచ్చారు. ఆ పథకాలలో కొన్ని మహిళలకు ముఖ్యమైన వాటిలో ఉజ్వల గ్యాస్ స్కీమ్ ఒకటి. ఈరోజు మన మర్రిపాడులో నిరుపేదల కోసం గ్యాస్ పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. మన ప్రధానమంత్రి మోదీ గారు నిరుపేదల మహిళల బాధలు చూడలేక వారి పడుస్తున్న అవస్థలను గుర్తించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈరోజు గ్యాస్ పంపిణీ మన మరిపాడులో మోక్ష గ్యాస్ ఏజెన్సీ ద్వారా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన మండలంలోని పల్లె మహిళలు రావడం జరిగింది. మోదీ గారు ఈ గ్యాస్ కనెక్షన్లు 1 రూపాయి డబ్బులు కట్టకుండా ఇవ్వడాన్ని వారెంతో ఉత్సాహంగా ఆనందంగా స్వీకరిస్తున్నారు. మరలా ఇలాంటి ప్రధానమంత్రి మన భారతదేశానికి అవసరము. మాలాంటి నిరుపేదలకి వారే సరైన వారు.
వారు మరి ఒకసారి మూడవసారి ప్రధానమంత్రిగా వస్తే మా అందరికీ ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొస్తారు, మాకు ఇలాంటి ప్రధానమంత్రి అవసరమని వారు ఎంతో ఉత్సాహంగా కోరుకుంటూ ఉన్నారు. ఈరోజు వికసిత భారత్ సంకల్ప యాత్ర వ్యాన్లు, డిజిటల్ వ్యాన్లు మన ఆత్మకూరు అసెంబ్లీ పూర్తి చేసుకోవడం జరిగింది. ఇలాంటి పథకాలన్నీ మన కేంద్ర ప్రవేశపెట్టిన పథకాలు మన పల్లెల్లో ప్రతి పల్లెలో తెలియజెప్పిన ఈ వికసిత భారత్ సంకల్ప యాత్ర చాలా విజయవంతమైంది. ప్రతి నిరుపేద కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలను తెలుసుకున్నారు, వారు వినియోగించుకుంటున్నారు. ఎంతో ఆనందంగా ఇలాంటి పథకాలను ఇంకా ఉపయోగపెట్టుకుంటామని వారు చెప్తూ ఉన్నారు. ఇలాంటి పథకాలను ఇస్తున్న మన ప్రధానమంత్రికి ధన్యవాదాలు చెబుతూ మనందరం ఇంకొకసారి నరేంద్ర మోదీ గారిని ప్రధానమంత్రి చేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్, జై భారత్.